హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు చూశారు అనుకోండి ఫ్రెండ్స్, ఈరోజు గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి పదంలో ముందుకెడుతున్నాయి. అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకొస్తున్నారు రాష్ట్రానికి. మీకు ఎలా చెప్పాలి అంటే, ఎలాంటి నిధులు తెస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ మాట తప్పకుండా, మాట ఇచ్చాడు అంటే మడమ తిప్పడు అనే విధంగా ఉప్పాడ అనే ప్రాంతం, అది సముద్ర తీరానికి దగ్గరగా ఉంటుంది. ఈ ఉప్పాడ అనే ప్రాంతం 100 సంవత్సరాలుగా సముద్రపు కోతకు గురవుతోంది. ఇప్పటి వరకు దాదాపు 300 పైగా ఎకరాలు కోతకు గురైంది. అది ఉప్పాడ పరిస్థితి. పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది నాయకులు పరిపాలించారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఈ 100 సంవత్సరాల్లో ఈ ఉప్పాడ గ్రామానికి ఎన్ని ఉప్పెనలు వచ్చినాయో, ఎంత కోతకు గురైందో. ఎప్పటికప్పుడు ఇళ్లకు ఇళ్ళు, గ్రామాలకు గ్రామాలు ఇబ్బంది పడుతూ ఉండేది. ప్రతిసారి ఇలా సముద్రం ఆ గ్రామం మీదకి రావటం, కోతకు గురవటం, ఆ ఇళ్ళన్నీ సముద్రంలో కలిసిపోవటం. ఉప్పాడ చిన్న సమస్య అని అనుకోకండి ఫ్రెండ్స్. మనం అక్కడికి వెళ్ళి వారి పరిస్థితిని చూసామనుకోండి, ఆ తీర ప్రాంతంలోని ప్రజల జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి. ఈ ఉప్పెన వచ్చిన ప్రతిసారి, ఎప్పుడు ఉప్పెన వచ్చి కోతకు గురవుతుందో తెలియదు, ఎప్పుడు ఇళ్ళు పడిపోతాయో తెలియదు వాళ్ళకి. ముఖ్యంగా అక్కడ ఉండే మత్స్యకారుల ఇళ్ల మీద ప్రభావం బాగా చూపిస్తుంది. వీటి మధ్య భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ జీవితం సాగిస్తూ ఉంటారు. ఇలా ఉప్పెన వచ్చి సముద్ర తీరంలో ఉన్న ఇళ్ళు సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. మత్స్యకారులంతా భయాందోళనలకు గురవుతూ ఉంటారు నిత్యం. ఇదంతా ఇప్పుడు గతం. మరి ఈరోజు చూశారనుకోండి, ఇప్పుడు అదే ఉప్పాడ తీర ప్రాంతం శాశ్వతంగా ఈ కోతల నుంచి బయటపడేస్తానని, కోతల నివారణకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తానని మన పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. మన కొత్తపల్లి, మన ఉప్పాడ తీర ప్రాంతం ఈ 100 సంవత్సరాల్లో 320 ఎకరాలు కోతకు గురైంది. 320 ఎకరాలు ప్రతి సంవత్సరానికి కొంత కోతకు గురవుతూ ఉంది. మన ఉప్పెన సినిమాలో వచ్చిన ఇల్లు కూడా ఈ రోజున కోతకు గురై వెళ్ళిపోయింది. నేను ఒకటే మీకు మాటిస్తున్నా, ఈ తీర ప్రాంతాన్ని కూర్చోబెట్టి సముద్రపు కోతని అరికడతాం. మొన్నటి ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ఇది. పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం కోతకు గురి కాకుండా ఉండాలి అంటే చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకని దీనికి కేంద్ర సహాయం తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. సముద్రంలో చాలా భారీగా ఖర్చు పెట్టి అత్యున్నత ప్రమాణాలు కలిగిన టెక్నాలజీని, ఇంజనీర్స్ ఉపయోగించి ప్రొటెక్షన్ వాల్ అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే చేయలేని పరిస్థితి. ఈ సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు ఎంతో అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపించారు. వాళ్ళు ఇప్పుడు ఆమోదించారు. కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సముద్ర తీరంలో ఒక ప్రొటెక్షన్ వాల్ కట్టడం కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం దీనికోసం దాదాపు 323 కోట్లు నిధులు విడుదల చేసింది. ఉప్పాడ తీర ప్రాంతంలో కోతలను శాశ్వతంగా నివారించడం కోసం. చూసారా ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాటను, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు ప్రయాణం చేస్తున్నారు. మరి ఈరోజు 323 కోట్లతో ఒక శాశ్వత పరిష్కారం చూపించారు పవన్ కళ్యాణ్ గారు. ఇది కేంద్ర ప్రభుత్వ జాతీయ విపత్తు నివారణ సంస్థ సహకారంతో చేపట్టిన కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే అది జరిగి తీరుతుంది. అంతే. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కావాలని అడిగితే కేంద్రం కూడా ఒప్పుకుంటుంది. చూస్తున్నాం కదా, ఇలా ఒక రాజకీయ నాయకుడు ఏదైతే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉంటాయో తీర్చుకుంటూ వెళ్ళటం అనేది చాలామంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయం. మీరు చూశారు అనుకోండి, ఎన్నికలకు ముందు బీజేపీతో మనకి కూటమిలోకి ఎందుకు తీసుకురావాలి అని ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు, ఇలా కేంద్ర సహకారం ఉంటే మనం ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవచ్చని తెలుగుదేశాన్ని కూడా ఒప్పించి మరీ కూటమిలోకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేసిన మంచి పనులు
అదే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక సాయం లభిస్తోంది. రాష్ట్రానికి ఎన్నో పనులు ఆర్థిక సాయంతో చేపడుతున్నారు. అభివృద్ధిలో ముందుకెడుతోంది. ఆ ఉప్పాడ తీర ప్రాంతంలోని మత్స్యకారులు, గ్రామస్తులు సంతోషంగా జీవించవచ్చు. ఇలా ఇచ్చిన ప్రతి మాటను పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటూ ముందుకు వెడుతున్నారు. ఇది ప్రజల సంక్షేమం గురించి ఆలోచించటం అంటే. ఆయన ఎంతసేపు ప్రజల గురించే ఆలోచిస్తారు. మనకి ఎందుకు అవకాశం ఇచ్చారు, తిరిగి వాళ్ళకి ఏదైనా మేలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించాలని తపన పడుతూ ఉంటారు. సో పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ సముద్ర తీర ప్రాంతానికి ఒక శాశ్వత పరిష్కారం లభించిందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇలా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఒక్కొక్క హామీని నిలబెట్టుకోవటం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్గా రండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.